ఇక మీ ఆటలు సాగవు. కాంగ్రెస్ సర్కార్కు సుప్రీం మొట్టికాయ. ఏంది ఇది? ఏంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం? ప్రజలంటే అంత చులకనైపోయిందా? ఓటేసి గెలిపిస్తే ఆ ఓటును అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారా? ప్రజల ఆశల్ని అమ్మేసి ఆ ఫిరాయింపుదారులకు వాళ్ళని హక్కున చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు ఇచ్చి పడేసింది. నెత్తి మీద మొట్టికాయ వేసి ఇక మీ ఆటలు సాగవు అని మొహం మీదే చెప్పింది. అవును, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు అమ్ముడుపోయిన 10 మంది ఎమ్మెల్యేల కథకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలా వద్దా అని 3 నెలల్లో అంటే అక్టోబర్ 31 లోపు తేల్చేయాలని స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఎవర్రా గద్దారులు? ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తే చెయ్యి గుర్తుకు అమ్ముడిపోయారు, ఎందుకు పోయారని అడిగితే అభివృద్ధి కోసం పోతున్నామన్నారు. ఏ అభివృద్ధి? మీ బ్యాంకు బ్యాలెన్స్ల అభివృద్ధా? మీ కాంట్రాక్టుల అభివృద్ధా? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీ జేబులు నింపుకోవడానికి ప్రజల తీర్పును కాలరాస్తారా? కానీ అన్యాయాన్ని బీఆర్ఎస్ వదిలిపెట్టేది లేదు. కేటీఆర్ ముందే చెప్పిండు, ఈ గద్దారుల అంతు చూస్తాం, చట్టపరంగానే రాజకీయంగా బొంద పెడతామని. చెప్పినట్టే సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్కడ న్యాయం కోసం పోరాడారు. ఇన్నాళ్ళు ఆ పోరాటానికి ఫలితం వచ్చింది. సుప్రీంకోర్టు ఏమంది? అసలు ఏళ్ల తరబడి ఈ ఫిరాయింపు పంచాయతీలు నాంచడం ఏంది, ఇది పద్ధతి కాదు అని చెవులు మెలిపెట్టి చెప్పింది. అంటే స్పీకర్ గారు, మీరు ఇన్నాళ్ళు ఆడింది చాలు, ఇక మేము చెప్పినట్టు చేయండి అని క్లియర్గా చెప్పినట్టే చెప్పింది. ఇప్పుడు చెప్పు స్పీకర్ గారు, ఏం చెప్తారు మీరు? నీ పార్టీలోకి వచ్చిన వాళ్ళని కాపాడుతావా, లేక సుప్రీంకోర్టు చెప్పినట్టు చేసి నీ కుర్చీని కాపాడుకుంటావా? సుప్రీంకోర్టుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. తేడా వస్తే నీకే తెలుస్తుంది. 3 నెలల టైం, గంటలు కొడుతూనే ఉంటాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఒకవైపు ఉప ఎన్నిక రావడం ఖాయం, ఈసారి ఫిరాయింపు గద్దారులని వాళ్ళ నియోజకవర్గాల్లోనే ప్రజలు చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు అని ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కూడా ఇది ఒక వార్నింగ్. అడ్డదారిలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే ఇలాగే బొక్కబోర్లా పడతారు. ప్రజల తీర్పును గౌరవించడం చేత కాకపోతే మీకు పరిపాలించే హక్కు కూడా లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఆ 10 మంది గద్దారుల కథ ముగిసేదాకా, వాళ్ళను రాజకీయంగా సమాధి చేసేదాకా ఈ పోరాటం ఆగదు అంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకత్తున్న పరిస్థితి కనిపిస్తుంది.